కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే తుని వెళ్లకుండా వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబును అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ కూడా రోజు వైసీపీ కైవసం చేసింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, అలాగే ఈ కౌన్సిలర్స్ని అందరినీ కూడా ప్రలోభపెట్టి, అలాగే ఈ అధికారంతో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కూడా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. అలాగే ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైసీపీ ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు పోలీసుల సహకారంతో, అలాగే అధికారుల సహకారంతో ఈరోజు భయభ్రాంతి చేయడం జరిగింది. వాళ్ళకి మద్దతుగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు అడ్డుకుని ఎట్లాగైనా సరే అక్కడ వైసీపీని పక్కకు పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా సరే ఈరోజు వైస్ చైర్మన్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎన్నిక జరిగితే తప్పకుండా మా వైసీపీ మళ్ళా కైవసం చేసుకుంటుంది. కానీ అటువంటి పరిస్థితులు రాకుండా ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలో గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు దాటిశెట్టి రాజు గారి సంఘీభావంగా మేము మరలా